నా అనుభవాన్ని బట్టి చెప్తాను బిడ్డ. వాడు లగ్గమైనాక మారిండనుకో ఇవి పనిచేస్తాయి. మీకు ధైర్యంగా కూడా ఉంటుంది బిడ్డ, ఉండని. సరేనే అమ్మా, ఇవి పైసలు వచ్చినాక అన్నకి ఇస్తాం. సరే అమ్మా. ఈ 12 లక్షలు కూడా మీ అన్న మీతో మంచిగుంటేనే ఇర్రి. ఈ ముచ్చట మన ముగ్గురు మధ్యలోనే ఉండాలి, లేకపోతే వాడు ఈయన పైసలు కూడా గుంజుకుంటాడు. జాగ్రత్త బిడ్డ. పైస అంటే పానం కూడా దూరం చేసుకుంటారు. రేపు మీకు లగ్గాలైనాక కూడా అల్లుళ్ళకు కూడా చెప్పకూరి. సరేనే అమ్మా, నువ్వు అన్నట్టే దాచి పెడతాం, తర్వాత ఇస్తాం. మొన్ననే దీని టైం దగ్గరికి వచ్చింది. 12 లక్షలు బాగుంటుంది. మాకెందుకని మీకు ఇద్దామని వచ్చినాము. 12 లక్షల ఎవరికి వచ్చినాయి? అమ్మకే వస్తున్నాయి రాజేష్ అన్న. నామినీ మేము, కానీ ఇది అన్నకే ఇయ్యాలనేది అమ్మ చివరి కోరిక. నువ్వే కదరా మీ అమ్మలాగా అమ్ముతా అంటే నన్ను కూడా అడిగి నువ్వు పైసలు తెమ్మని.